అంటే రీసెంట్ గా కూడా చూసాం వాళ్ళ ఫాదర్ ఎప్పుడో 20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు. Yes. ఆ పేపర్స్ వాళ్ళ సన్ కి దొరకడం, Yes. అంటే అది తను అప్పుడు చెప్పకుండా ఉండడం అన్నది బ్యాడ్ కరెక్ట్ థింగ్. కాదు. సో అంటే పిల్లలకి మనం అసెట్ ఇవ్వాలనుకున్నప్పుడు పిల్లలకి ప్రతిదీ చెప్పడమే కరెక్ట్. మీరు బిలీవ్ మీ అన్నాడు, మా దగ్గరకు వచ్చే కస్టమర్లు 8 years 7 years పిల్లలు కూడా తీసుకొస్తారు. ఇది మనం తీసుకుంటున్నాం ప్లాట్, ఈ ప్లాట్ లో మనం రేపు ఇల్లు కట్టుకోబోతున్నాం. నాకు చాలా ముచ్చటేసుకొస్తుంది, ఫీల్ అవుతున్నారు అనమాట. రేపు వద్ద మా డాడీ నా కోసం ఇది తీసుకుంటున్నాడు అట్లా చెప్పడం. సో వాళ్ళకి కూడా ఇది మనది అన్న ఫీలింగ్ ఉండాలి. కొంతమంది ఏంటంటే వాళ్ళ వైఫ్ ని తీసుకురావడానికి ఇష్టపడరు, అంటే అంతా మేమే చేస్తున్నాం అనుకుని. బట్ ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో తీసుకురావాలి, వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్. మేల్ డామినేషన్ కూడా ఉంటుంది. కొంతమంది ఫీమేల్ డామినేషన్ కూడా చూస్తుంటాం. వాళ్ళు వస్తారు, వాళ్ళ హస్బెండ్ కి ఏం చెప్పారు వీళ్ళది. లేదు సార్, ఇది మేల్ డామినేషన్. నేను అదే వద్దంటున్నాను, నేను ఫ్యామిలీకి చెప్పాలి. నేనే వద్దంటున్నాను. మేల్ డామినేషన్ ఎందుకు వద్దంటున్నాను చెప్పే కదా, అన్సర్టనిటీ ఎప్పుడైనా జరగచ్చు. ప్లస్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్నెస్ వస్తుంది. మనం ఒక తీసుకున్నాం అన్నప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటారు. నిజం చెప్పాలంటే ఫ్యామిలీ చూపిస్తేనే మీకు వాల్యూ పెరుగుతుంది అంటాను నేను. అసలు థింగ్ ఏంటి అంటే సార్, ఎక్కువ ఆడవాళ్లే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక కంఫర్టబుల్ జోన్ ని క్రియేట్ చేయగలిగితే అది మీరు చెప్పినట్టు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ లేదు అన్నప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండలేరు కదా. 24/7 లో 20 hours వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా. దానివల్ల ఇంకో యూజ్ కూడా చెప్తాను. రేపొద్దుట డెవలప్ అయ్యాము అని ఒకసారి లేడీ ఫీల్ అయితే ఆ పాజిటివ్నెస్ మీకు ప్రతి చోట కూడా కలిసి వస్తుంది. అంటే నా దగ్గర ఒక వెనకాల ఒక ప్లాట్ ఉంది నాకు అని హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను చాలా మందిని సైట్ విజిట్ వచ్చినప్పుడు ఫ్యామిలీతో రండి, పిల్లలతో రండి, ఇదే చెప్తాం మేము. సో నిజం చెప్తున్నా, అలా వచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా పెట్టుకున్నారు.